గతంలో మ్యాడ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి స్పీకర్ గా బ్యాడ్ స్కేర్ అనే సినిమా రూపొందించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నారాయణ నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా ఈ సెకండ్ పార్ట్ తెరకెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే మ్యాడ్ స్కేర్ సినిమా ఒక రకంగా మ్యాడ్ సినిమాకి స్పీకర్ అయినా సరే ఆ సినిమాకి ఈ సినిమాకి పాత్ర కంటిన్యూషన్ తప్ప పెద్దగా సంబంధం లేదని చెప్పాలి. నిజానికి ఈ సినిమా స్టార్టింగ్ ఓ డీసెంట్ స్టార్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ పరిచయంతో పాటు వెడ్డింగ్ సీక్వెన్స్ మొత్తం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెడ్డింగ్ సీక్వెన్స్ పెళ్లి క్యాన్సర్ అవడం అంటే ఆకట్టుకుంటాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి ఆ సీన్స్. అయితే ఎప్పుడైతే ఈ సినిమా గోవాకి షిప్ అవుతుందో అప్పుడు కామెడీ నుంచి కథ పక్కదారిని పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. నవ్విస్తూనే ఉన్న అది బలవంతంగా నవ్విస్తున్న ఫీలింగ్ కలిగించడం కాస్త మైనస్ అయ్యే అంశం చెప్పాలి. అయితే కొన్ని సీన్స్ మాత్రం విపరీతంగా ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా వరకు నవ్విస్తూ సాగిన సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సహనానికి పరీక్ష అన్నట్టుగా సాగుతుంది. నిజానికి ఈ సినిమా మొత్తం కామెడీని బేస్ చేసుకుని తీసిన సినిమా. కామెడీ ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయినా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ కు వర్కౌట్ అయినంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. నిర్మాత నాగవంశీ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఈ సినిమాలో కథ ఆశించకూడదు, అలాగే కొత్తదనం కూడా ఆశించకూడదు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా నవ్విస్తుంది. నిజానికి స్పీకర్ అంటే ఖచ్చితంగా మొదటి సినిమాతో కంపారిజన్ వస్తుంది. అలా కంపారిజన్ వచ్చినప్పుడు ఈ సినిమా కంటే ఫస్ట్ పార్ట్ బాగుందని ప్రేక్షకులు ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే కేవలం ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ సినిమా అందులో దాదాపు సక్సెస్ అని చెప్పాలి. ఇంకా నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ హీరోగా నారాయణ నితిన్ ముందు నుంచి ప్రొజెక్ట్ అవుతున్నాడు. కానీ సంగీత్ శోభన్ మరోసారి ఈ సినిమాని తన భుజాల మీద నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది. అలానే నారాయణ నితిన్ నటనకు వంకలు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే నితిన్ కూడా తన పాత్ర తగ్గట్టుగా నటించాడు. కానీ సంగీత్ శోభన్ పాత్రకు రాసుకున్న డైలాగ్స్ బట్టి కథ సంగీత్ చుట్టూ తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా రామ్ నితిన్ మిగతా ఇద్దరంతా గొప్పగా కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక లడ్డు పాత్రలో మెరిసిన విష్ణు ఎప్పట్లాగే తనదైన సర్ప్రైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయన తండ్రి పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ కూడా ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే లాజిక్స్ లేకుండా చూస్తే కడుపుబ్బా నవ్విస్తుంది ఈ సినిమా.